హలో అండి. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రజనీ రెడ్డి గారు రాసిన 'ఆమె ఓ స్ఫూర్తి గాథ' అనే నవల గురించి. కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవన గమనాలు మారుతూనే ఉంటాయి. కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. కొందరు ఎలా బ్రతకూడదో నేర్పిస్తారు. కొందరి ద్వారా కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. తప్పదు. ఎందుకంటే అన్నిటిని మన సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే ఉన్న ఒక్క జీవితం సరిపోదు. ఈ విషయాన్ని రజనీ గారు ఎంతో ఎక్స్‌పీరియన్స్‌తో మనకి ఊహకందని ఉదాహరణలతో చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, ఆపదలు, అవమానాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని ఎదురీతేనే జీవిత ప్రయాణంలో ప్రశంసలు పొందగలం. ఎంతో మంచి స్థాయికి ఎదగగలం. ఈ నవల్లో చనిపోవడానికి సిద్ధమైన సింధు అనే క్యారెక్టర్‌కి ఒక పునర్జన్మ ప్రసాదించి, అరుణ అనే పాత్ర ద్వారా సీతారాముల కథలోకి తీసుకెళ్ళి బ్రతుకంటే ఏంటి? అసలెలా బ్రతకాలి? ఎలా నిలబడాలి? ఎలా నెట్టుకురావాలి? అని వివరిస్తారు. ఈ కథ చాలా సున్నితంగా సాగిపోతుంది. అచ్చుతప్పులు తక్కువగా ఉండడం వల్ల ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది. రచయిత గారికి సపోర్ట్ చేస్తూ తన తమ్ముడైన సాయికృష్ణ గారు తనదైన ముందు మాటతో ఈ నవలకి కాస్త అందాన్ని చేకూర్చారు. ఇక నవల విషయానికొస్తే మన మనసు స్వచ్ఛంగా ఉండి మన స్వేచ్ఛాయుతమైన బాటలో నడిస్తే ఆ దైవం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని తోడుగని తీసుకొనొచ్చి మనకు జతగా చేరుస్తాడు. ప్రతి పాత్ర కూడా ఎంతో పట్టుదలతో కృషి చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తారు ఈ నవల్లో. ఈ నవల్లో రజనీ గారు మధ్య మధ్యలో రాసిన కొన్ని మాటలు మనసు లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. ఓ మహిళ ఒక మహారాణిలా పట్టాభిషేకం పొందాలంటే ఎన్ని మహారణ్యాలు దాటాలో ఈ నవల చదివితే ఒకసారి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రజనీ గారు. ఈ స్ఫూర్తి గారి ద్వారా ప్రతి కుటుంబంలో కొంత ధైర్యాన్ని నింపినందుకు. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే నవలలు ఎన్నో మరెన్నో మీ కలం నుంచి రావాలి. అలాగే మీ సోదరులు కూడా హృదయపూర్వకంగా మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డియర్ రీడర్స్, ఈ నవల మీకు కావాలనుకుంటే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ రీల్‌కి లింక్ అని కామెంట్ చేసినా మేము మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము. మరిన్ని విషయాల కోసం మాకు మెసేజ్ చేయండి. మరిన్ని నవలలు, వాటికి సంబంధించిన విషయాల కోసం మన పేజ్‌ని అయితే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ ప్రశాంత్.